చెరువుల పునరుద్ధరణ ఫస్ట్ ఫేజ్ పూర్తయింది. రెండో ఫేజ్ కు సిద్ధమవుతోంది సర్కార్. ఫస్ట్ ఫేజ్ లో చెరువుల పునరుద్ధరణ ఏ విధంగా జరిగింది, రైతులకు ఉపయోగంగా ఉందా లేదా, పనులు జరిగిన గ్రామాల్లో ప్రజలు ఏమంటున్నారనే విషయాలపై V6 గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాకతీయ మిషన్ కార్యక్రమంతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తంగా ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 9,600 చెరువులను పునరుద్ధరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వర్షాలు రాక కావచ్చు, లేకపోతే మిగతా సాంకేతిక కారణాలతో దాదాపుగా 8,200 చెరువులకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపుగా 7,000కు పైగా చెరువులను పునరుద్ధరణ చేశారు. మొత్తంగా ఈ కార్యక్రమం కొంత సక్సెస్ఫుల్గా సాగుతుంది. మరొక రెండో ఫేజ్ కూడా డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించబోతుంది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులకు పూర్వ వైభవం తేవాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సర్కార్. పల్లెలు పచ్చగా ఉండాలంటే ఊరి చెరువులు బాగుపడాలని డిసైడ్ అయింది. చెరువుల పునరుద్ధరణతో భవిష్యత్ తరాలకు సాగు, తాగునీటి కొరత తీర్చేలా పనులు చేపడతామని స్పష్టం చేసింది. వర్షాలు కొంత ఆటంకం కలిగించినా మిషన్ కాకతీయ కింద చేపట్టిన పనులు కొన్ని ప్రాంతాల్లో మంచి ఫలితాలనిస్తున్నాయి. మొదటి దశలో జరిగిన లోటుపాట్లను రెండో విడతలో అధిగమిస్తామని అంటోంది ప్రభుత్వం. రెండో విడత పనులకు సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. చెరువులే ఆధారంగా పంటలు సాగు చేస్తున్న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్ లో రిపేర్ల పనులు ఎలా జరిగాయో ఒక్కసారి చూద్దాం. కరీంనగర్, వరంగల్ జిల్లాలో చాలా చోట్ల మిషన్ కాకతీయ పనులు జరిగినా వర్షాభావ పరిస్థితులతో చెరువుల్లోకి నీళ్లు రాలేదు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో వర్షాలు లేక చాలా చెరువుల్లోకి నీళ్లు రాలేదు. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట ఏరియాల్లో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో సుమారు 659 చెరువులున్నాయి. వీటిలో ఒక్క చెరువు మాత్రమే అలుగుపోసింది. మిగతా చెరువుల్లోకి నీళ్లు రాలేదు. మండలంలోని మొగిలిపాలెం, గుండ్లకుంట చెరువులో పూడికతీత పనులు బాగానే జరిగాయి. గుండ్లకుంట చెరువు కింద 45 ఎకరాలు సాగవుతోంది. చెరువు విస్తీర్ణం 14 ఎకరాలు. 24 లక్షల రూపాయల అంచనాతో చెరువు పూడికతీత పనులు చేపట్టారు. చెరువులోని మట్టిని స్థానిక రైతులు తమ పొలాలు, చెలకలకు తరలించుకున్నారు. పనులు పూర్తయినా వర్షాభావ పరిస్థితులతో నీళ్లు రాలేదు. సరైన వర్షాలు కురిస్తే మరింత ఆయకట్టు పెరిగేదంటున్నారు స్థానిక సర్పంచ్, రైతులు. ప్రస్తుతం మనము తిమ్మాపురం మండలంలో చెరువులో ఉన్నాం. ప్రస్తుతం గుండ్లకుంట ఒక చెరువులో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈ రోజు అంటే ఈ మిషన్ కాకతీయ వల్ల చెరువుల యొక్క పునరుద్ధరణ పూర్తయిందని చెప్పుకోవచ్చా, లేకపోతే అనుకున్నంత కాలేదనుకోవచ్చు? అనుకున్నంత అయింది సార్. ఇది గత 4 సంవత్సరాలు అంటే 400 సంవత్సరాల క్రితం పూటికారం తోటి కూడుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇవి తీయటం వలన 2 గజాల పూటిక అంటే ఒక 2 మీటర్ల పూటికే చెర్లకేం తీయటం జరిగింది. అది కూడా 16,000 ట్రిప్పులు ఇక్కడికేని గ్రామంలో అంటే రైతులే పూర్తిగా మా దగ్గర 4,000 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది దాదాపుగా. దాంట్లో రైతులు పోసుకోవడం జరిగింది. ఇది చెరువుతో పాటు ఇంకో చెరువు కూడా మా దగ్గర శాంక్షన్ అయినాయి. ఒక చెరువుకు ఈ చెరువుకు 23,50,000 రూపాయలు శాంక్షన్ వచ్చినాయి. ఇది కట్ట నిర్మాణం జరిగింది. తర్వాత శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి మత్తడి, శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి తూము కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడికి పూర్తి స్థాయిలో మట్టి తీసుకుపోయి రైతులకు ఉపయోగకరంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2 రకాలుగా మట్టి పోసినప్పుడు ఏమన్నా దాని ఉపయోగం ఉన్నది? ఎందుకంటే ఈ మధ్యన వర్షాలు వచ్చే చెరువులో నీళ్ళు లేకున్నప్పుడు కూడా పంటకి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉన్నది సార్. గతంలో మేము పంట చేసుకుంటే 10 రోజులు కాలము అంటే వర్షం పడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉండేది. ఈసారి రైతులు పూర్తి స్థాయిలో మట్టిని పోసుకున్నారు కనుక 20 రోజుల దాకా కూడా పదనను ఆపగలిగింది ఈ మట్టి. ఇంకా కొంత ఎరువుల శాతం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడ్డది సార్. దాని వలన మాకు ఉపయోగకరంగా ఉన్నది. రైతులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ వర్షాభావ పరిస్థితుల వలన కొంత ఈ చెరువు నిండక మాకు పూర్తి స్థాయిలో కనబడటం లేదు. కానీ చెరువు నిండితే ఇంకా సంతోషమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంపీటీసీ గారా, సో ఈ రోజు అంటే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా మొత్తం ఓవరాల్గా సక్సెస్ అయిందని చెప్పి మనం భావించవచ్చు. ప్రజలు ఏమనుకుంటారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా? రైతులకు మాత్రం ఇది చాలా మేలు జరిగింది. ఎందుకంటే మెట్ట ప్రాంతం రైతులకు ఈ మట్టి వేసుకోవడం వల్ల మొక్కజొన్న కానీ పత్తి కానీ పదన ఎక్కువ రోజులు ఆగి
యూరియా శాతం ఎక్కువ ఈ మట్టిలో ఉన్నదని మాకు అప్పుడే ప్రోగ్రెస్ ఇచ్చారు. దీన్ని మంచిగా పంటలు ఈసారి వర్షాలు తక్కువ ఉన్నా కానీ పంటలు మంచిగా కనబడుతున్నాయి. కాకపోతే దీని చెరువును 15 ఎకరాలది. ఈ 15 ఎకరాల పూడిక తీయడం వల్ల దీని ఆయకట్టు కింద భూగర్భ జలాలు సుతా ఈ చెరువులంతా పెరిగేటి. ఈ దీని కింద 45 ఎకరాల పార్క ఉన్నది. ఈ చెరువు నిండితే మాత్రం 2 బస్తాలు మొత్తం ఈ చెరువు ఈ చెరువుతో నీటిపారుతం పారుతుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో 2 చెరువులు, 1 కుంట ఉన్నాయి. కుంటను 19 లక్షల రూపాయలతో పునరుద్ధరించారు. 37 ఎకరాల ఊరి చెరువులో సుమారు 60 లక్షలతో పూడిక తీత పనులు చేపట్టారు. దీని కింద 170 ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో ఈ చెరువులో తుమ్మ, సర్కారు తుమ్మ చెట్లు పెరిగి ఉనికి కోల్పోయిందని స్థానికులు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువు స్వరూపమే మారిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి తావు లేకుండా చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు మంత్రి హరీష్ రావు, ఓఎస్టీ శ్రీధర్ దేశపాండే. 1-2 చోట్ల అవినీతి జరిగి ఉండొచ్చని, అంత మాత్రాన మిషన్ కాకతీయ కార్యక్రమం మొత్తం అవినీతిమయమనడం కరెక్ట్ కాదన్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఉన్నాం. ఊర చెరువు వద్దకు వచ్చాం. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవంతంగా ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, చెరువు మొత్తంగా పునరుద్ధరణ చేసిన తర్వాత ఒక కొత్తదనం కనపడింది. అంతకుముందు కూడా మొత్తం అన్ని పిచ్చి చెట్లతోటి లేకపోతే నీళ్లు నిలవలేకుండా ఉండేటువంటి వివిధ అంటే మొత్తం మట్టితోటి ఉన్నదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తంగా మిషన్ కాకతీయలో కొంత చెరువుల పునరుద్ధరణతోటి కొంత నూతన ఉత్తేజం రైతుల్లో ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో తమ పంటలు పండించుకోవచ్చు అనేటువంటి ఒక ధీమాతో రైతాంగం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే ఆయకట్టు కూడా విస్తీర్ణం కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఈ చెరువుల పునరుద్ధరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఏ ప్రభుత్వం చేపట్టలేదు. మొదటిసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతోటి మంత్రి హరీష్ రావు గారు ఓఎస్డీ ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేశపాండే తోటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి జరగబోతుంది? సార్, ఫస్ట్ ఫేజ్లో చెరువుల పునరుద్ధరణ చాలా అద్భుతంగా జరిగినట్టుగా మాకు అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం వర్షపాతం చాలా తక్కువగా ఉండడం చేత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం పూర్తయినప్పటికీ నీళ్లు రాకపోవడం చేత వ్యవసాయం ఇంకా అనుకున్నంత స్థాయిలో పుంజుకోలేదు. అయితే ఎక్కడైతే వర్షం పడి చెరువులు నిండినాయో ఆ మండలాల్లో, ఆ ఊర్లలో మాత్రం వ్యవసాయం బ్రహ్మాండంగా సాగుతున్నట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ వంగపల్లి గ్రామాన్ని చూసినప్పుడు ఇక్కడ జూలైలో వర్షం కురిసింది. ఈ వర్షపాతానికి మొత్తం ఎక్కడైతే మనం సిల్ట్ రిమూవ్ చేసిన ఏరియా ఉందో ఒక 60,000 క్యూబిక్ మీటర్ల సిల్ట్ ఈ వంగపల్లి ఊర చెరువు నుంచి తీసి పొలాలకి తరలించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఆ మొత్తం ఏరియాలో మనకు నీరు చేరిక మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. దీనివల్ల కింద ఉన్నటువంటి ఒక 170 ఎకరాల ఆయకట్టు ఇప్పటికే వాళ్ళు పంట సాగులోకి తీసుకొస్తున్నారు. చాలా ఎర్లీగానే వాళ్ళు మండలంలో మిగతా గ్రామాల కంటే కూడా ఎర్లీగానే చెరువులో నీళ్ళు వచ్చినందువల్ల వాళ్ళు నాట్లు వేసుకొని పంటని సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మేము ఈ పొలాల్లోకి ఇక్కడ నుంచి సిల్ట్ తరలించినందువల్ల మా పంట కూడా బాగా ఏపుగా పెరిగే పరిస్థితి కనబడుతున్నది అని వాళ్ళు చెప్తున్నారు. అట్లనే మీరు చూసినప్పుడు ఈ కాంటూర్ బండ్ 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ బండ్ని చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేసినట్టుగా మనకు కనబడుతున్నది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ ఫోటో చూసినప్పుడు చాలా స్పష్టంగా ఇది పునరుద్ధరణకు ముందున్నటువంటి దృశ్యం. ఇది అసలు మనుషులు నడవలేని పరిస్థితుల్లో ఇటువంటి దృశ్యాలు ఉండేవి. కానీ ఇవాళ మనం ఈ చెరువు యొక్క బండ్ పరిస్థితిని చూసినప్పుడు చాలా మొత్తంగా పిచ్చి మొక్కలు ఇవన్నీ రిమూవ్ చేసి చాలా అద్భుతంగా ఈ కాంటూర్ బండ్ పునరుద్ధరణ జరిగింది. 90 to 95% పునరుద్ధరణ చాలా సవ్యంగా అద్భుతంగా జరిగినట్టుగా మనకు సమాచారం ఉన్నది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి మండలాల్లోని చెరువులకు రిపేర్లు చేశారు. ఈ మండలాల్లోని రామతీర్థం, మైసమ్మ చెరువు, లచ్చక్క చెరువు, రుద్రగూడెం చెరువు, మాదన్న చెరువు, నాగయ్య చెరువుల్లో పనులు చేపట్టారు. దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో సింగరాయ చెరువును 39 లక్షలతో రిపేర్ చేశారు. దీని కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ చెరువులో పూర్తిస్థాయి నీటి మట్టం ఉంది. పునరుద్ధరణ పనులతో చెరువు కళకళలాడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 4 ఎకరాలు నాటేసినాం సార్. వాటర్ ఇప్పుడు పోయినసారి డ్రై ఉండే సార్ చెరువు, పోయినసారి ఇప్పుడు వాటర్ వచ్చినాయి సార్. తీసినాక మట్టి కూడా పొలాల రైతులు ఇప్పుడు చాలా ఫ్రీగా వచ్చింది కాబట్టి చాలామంది మట్టి ఫ్రీగా కాబట్టి తీసుకుపోయాను సార్. ఇప్పుడు నీళ్ళు కూడా మనకు 50% వచ్చినాయి సార్. దీంతో 67% నమ్మకం పండుతాయనే నమ్మకం మీద నాట్లేసింది సార్.
దీనివల్ల సార్ మనకు బావులలో కూడా నీరు పెరిగినాయి సార్. ఇప్పుడు చెరువు కింద ఇప్పుడు దీనికి తాగునీటి గ్రౌండ్ వాటర్ పెరిగినాయి సార్. దాంతో కొద్దిగా రైతులకు కూడా ఇది ఆనందంగా ఉంది సార్. అంటే చెరువు నిండితే వాటర్ వెళ్ళిపోయి సార్. ఇప్పుడు 3 ఫీట్లు తీసినాయి కాబట్టి 3 ఫీట్లు నీళ్ళు ఉంటుంటాయి సార్. మళ్ళీ ఒకటిసారి ఫీడ్ ఇప్పుడు మనకు ఒకటి రవాణా సౌకర్యం కూడా కలిగింది సార్. పంగిడిపల్లి ఇది క్లోజ్ ఉండే సార్, చిన్నగా ఉండే కట్ట, అన్ని తుమ్మ చెట్లు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రైతులు కానీ జనం కానీ ఇప్పుడు ఈ పొలాలకు పిండి బస్తాలు అవి కానీ ట్రాన్స్పోర్టింగ్ అయినాగా ఈ కట్ట మీకెళ్ళి రావడం పోవడం సైకిల్ మీద కూడా సైకిల్ ముట్టలు తిరుగుతున్నాయి సార్. ఇప్పుడు మనకు పశువులకు కూడా తాగునీరు అంత గతంలో సార్ పశువులు తాగుతున్నాయి సార్, గొర్రెలు కూడా తాగుతున్నాయి. ఇప్పుడు రజకులు కూడా బట్టల కంటే సార్ వాకుపోయి ఉతుకునే సార్. ఇప్పుడు ఇందులోనే దగ్గర కాబట్టి వాళ్ళు కూడా రజకులు కూడా బట్టలకు ఉపయోగపడుతుంది సార్. ఇటు పొలాలకు కూడా నీళ్లు ఇది ఉపయోగమే సార్, చాలా ఉపయోగమే సార్. వరంగల్ జిల్లాలో చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో గ్రౌండ్ వాటర్ పెరిగిందని చెబుతున్నారు అధికారులు. సెకండ్ ఫేజ్ మిషన్ కాకతీయతో మరింత ఫలితాలుంటాయని అంటున్నారు. ఇప్పటిదాకా 250 కోట్ల రూపాయల పేమెంట్స్ జరిగినాయి ఈ మిషన్ కాకతీయ పనుల గురించి. 2500 కోట్లకి మనం శాంక్షన్స్ ఇచ్చున్నాము. సో అవి మెల్లమెల్లంగా పనులు పూర్తయిన కొద్దీ బిల్స్ పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక రెండో ఫేజ్కి సంబంధించి ప్రశ్న మీరు అడిగినారు. మేము సెప్టెంబర్లో వచ్చే నెలలో ఒక 2 రోజుల వర్క్షాప్ పెట్టుకొని ఈ మిషన్ కాకతీయ ఫేజ్ 1కి సంబంధించిన సాధక బాధకాలు ఈ అనుభవాలన్నింటినీ సమీక్షించుకొని బేరీజ్ వేసుకొని లోటుపాట్లను సవరించుకొని మరింత మెరుగైన కార్యాచరణను రూపొందించుకోవడానికి ఒక 2 రోజుల వర్క్షాప్ కూడా నిర్వహించాలనుకుంటున్నాం. ఆ వర్క్షాప్లో మన నిర్ణయాల ప్రకారం ఫేజ్ 2 యొక్క ఎస్టిమేట్లు తయారు చేయడం, సర్వేలు, ఎస్టిమేట్లు, శాంక్షన్స్ అన్నీ కూడా డిసెంబరు నెలాఖరు దాకా పూర్తి చేసుకొని జనవరి కల్లా 6 నెలల టైం తోటి, అంటే మనకు జూన్ వరకు మళ్ళీ సీజన్ ఉంటుంది కాబట్టి 6 నెలలు సంపూర్ణంగా ఈ రెండో ఫేజ్, అంటే మొదటి ఫేజ్లో పూర్తి కాని చెరువులు, రెండో ఫేజ్లో కొత్తగా శాంక్షన్ చేసుకునే చెరువులు అన్నింటినీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకునే అభిప్రాయం. ఫైనల్గా చెప్పండి, అంటే రైతుల నుంచి ఎట్లాంటి రిపోర్ట్ వస్తుంది? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారిగా ఉన్నారు కాబట్టి ఎట్లాంటి రిపోర్ట్ వస్తుంది? రైతులు ఏమని చెప్తున్నారు? నిజానికి రైతులే కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నది. తెలంగాణ సమాజమే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి అప్రిసియేషన్ లభిస్తుంది. మీకు తెలుసు, మొన్ననే 15 రోజుల కింద రాజస్థాన్ నుంచి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ కూడా వచ్చి వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు పర్యవేక్షించడం జరిగింది. ఆయన కూడా ఆ చెరువుల పునరుద్ధరణ పనులను చూసి చాలా ఉప్పొంగిపోయాడు. ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేసి ఈ చిన్ననీటి వనరుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. ఇది మొత్తం దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాంగా అతను కూడా అభివర్ణించాడు. తెలంగాణ స్టేట్లో వ్యవసాయ అభివృద్ధి జరిగితే వలసలు ఆగిపోతాయి, రైతుల ఆత్మహత్యలు ఆగుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మిషన్ కాకతీయను స్టార్ట్ చేసింది. వ్యవసాయ పనులు పుంజుకుంటే గ్రామాల్లో కుల వృత్తులు బ్రతికుంటాయని భావిస్తోంది. మిషన్ కాకతీయలో ఇంపాక్ట్ స్టడీస్ కోసం భూగర్భ జల శాఖ వరంగల్ జిల్లాలో రఘునాథపల్లి అనే బేసిన్, అంటే ఓవరాక్స్ అత్యధిక వినియోగం ఉన్నటువంటి బేసిన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ బేసిన్లో 2 మండలాలు కవర్ అవుతున్నాయి, రఘునాథపల్లి అంటే నరమెట్ట మండల్. ఈ 2 మండల్స్ కలిపి 15 గ్రామాలు ఉన్నాయి, 42 మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉండగా దీంట్లో 11 ట్యాంక్స్ ఫస్ట్ ఫేజ్లో కవర్ అయినాయి. దాంట్లో మేము అబౌవ్ 50 acres ఉన్నటువంటి 5 ట్యాంక్స్ తీసుకున్నాము. ఆ 5 ట్యాంక్స్ మీద కూడా మేము ఇంపాక్ట్ స్టడీ ప్రీ ప్రాజెక్ట్ పోస్ట్ కూడా స్టడీ చేయడం జరిగింది. -22% రెయిన్ఫాల్ లెస్ ఉన్నప్పటికీ కూడా 0.8 నుంచి 5.3 వరకు కూడా వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినట్టు మేము గమనించడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఎక్స్పెక్ట్లో ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అనేది ఒక 20% ఫస్ట్ ఫేజ్ అనకూడదు, ఇంకా సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకు గ్రౌండ్ వాటర్ మీద ఉంటుంది. వాటర్ లెవెల్స్ ప్రభావం అయితే ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 46,000 చెరువులుంటే వీటిలో ఫస్ట్ ఫేజ్లో సుమారు 9,627 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. వీటిలో 8,212 చెరువుల పనులకు పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 7,800 చెరువులను పునరుద్ధరించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సెకండ్ ఫేజ్ కు సిద్ధమవుతోంది ఇరిగేషన్ శాఖ. ఖచ్చితంగా వర్షాలు కురిస్తే కనుక ఈ చెరువుల పునరుద్ధరణతో కొంత రైతాంగానికి అంతా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం చెరువులను పునరుద్ధరణ చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కెమెరామెన్ మధుతో శ్రీనివాస్, V6 న్యూస్, నర్సంపేట నుండి.